ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము, చాలామంది కళ్ళు మంటలు, కళ్ళు ఎర్రగా ఉన్నాయని కంప్లైంట్ చేస్తూ వస్తూ ఉంటారు. 100కి 40% మంది ఈ కంప్లైంట్స్తోనే మా హాస్పిటల్స్కి వస్తారు. వాళ్ళని పరీక్ష చేసినప్పుడు వారి కంట్లో తడి తక్కువగా ఉందని తెలుస్తుంది, అంటే డ్రైనెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనికి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనం పనిచేసే వాతావరణం ఒకటి, ఈ కంప్యూటర్ ల్యాబ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయటం మూలంగా కానీ, లేక కొందరికి ఏంటంటే మనం పని చేసే వాతావరణం వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డ్రైనెస్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా మన కంటి రెప్పల్లో మైబోబిన్ గ్లాండ్స్ అని ఉంటాయి. వాటి నుంచి కొన్ని సీక్రీషన్స్ వచ్చి కన్ను మీద, అంటే నల్లగుడ్డు మీద పొరలాగా ఉండి మనకు ఎప్పుడు తడిగా ఉండేటట్టు ఉంటుంది. కానీ మైబోబిన్ గ్లాండ్స్ ఏదైనా జబ్బు పడినప్పుడు మైబోబినైటిస్ అని ఇన్ఫెక్షన్ అంటారు. ఇది వచ్చినప్పుడు మన సీక్రీషన్స్ తగ్గి కంట్లో ఉన్న నీరు బాగా ఎవాపరేట్ అయిపోయి డ్రైనెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కన్నురెప్పల మీద ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అంటే బ్లెఫరైటిస్ అంటారు. కన్నురెప్పలు ఎప్పుడు వాపు వచ్చి, తర్వాత కళ్ళు ఎప్పుడు ఏర్పోయి, సీక్రీషన్స్ వచ్చి కంటి మీద ఉన్న రెప్పలు అంటుకుపోయి, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ కంట్లో డ్రైనెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా డ్రైనెస్ ఉన్న వారికి మాత్రం మనం కంట్లో ఆర్టిఫిషియల్ టియర్స్ వాడాలని చెప్తూ ఉంటాము. వాళ్ళకి ఆర్టిఫిషియల్ టియర్స్ వాడటం ద్వారా కంటిలో తడి ఉండి వాళ్ళు అంటే ఇరిటేషను, తర్వాత డ్రైనెస్, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉండదన్నమాట. కాకపోతే ఈ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఈ పని చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఏంటంటే కూలింగ్ గ్లాసెస్ వాడటం వల్ల కూడా ఈ డ్రైనెస్ తగ్గిపోతుంటుంది. డ్రైనెస్ అన్నది చాలా అంటే ప్రమాదకరమైనది. ఇరిటేషన్ ఎక్కువగా ఉండటం మూలంగా మనం చేసుకునే పని మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. డ్రైనెస్ ఉండడం వల్ల ఈ చూపు కూడా వాళ్ళకి అంటే మందగించే అవకాశం ఉంటుంది. రానుగా ఈ నల్లగుడ్డ ఏదైతే ఉందో దాంట్లో ఇన్ఫెక్షన్స్ రావటము, దీనివల్ల అంటే కన్ను ఎర్రపట్టము, నొప్పి చేయటం, ఇట్లాంటివన్నీ జరిగి దీనివల్ల వాళ్ళకు అంటే ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ఎక్కువ కాలం కంప్యూటర్ మీద పనిచేయటం కానీ, లేకపోతే వాట్సాప్, సెల్ ఫోన్స్ అబ్జర్వ్ చేయటం కానీ, లేకపోతే టీవీ చూడటం కానీ, దీనివల్ల ఏంటంటే డ్రైనెస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకొని కొంత రెస్ట్ తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే డ్రైనెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువ గంటలు కంప్యూటర్ మీద పని చేయవలసి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు కంప్యూటర్ పక్కనే వాళ్ళకు ఎప్పుడు ఆర్టిఫిషియల్ టియర్స్ ఉండడం మంచిది. ఎప్పుడైతే ఇరిటేషను, డిస్కంఫర్ట్ ఉంటుందో కంట్లో, వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ టియర్స్ వేసుకోవటం మంచిది. దీనివల్ల వాళ్ళకు చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది.